హాయ్ అండి, వెల్కమ్ టు కేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్ జ్యూస్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. ఈ రోజుల్లో పిల్లలకే కానీ పెద్దవాళ్ళకే కానీ ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ఫాల్ అవుతుందండి. ఈ హెయిర్ ఫాల్ని అరికట్టి 15 రోజుల్లో జుట్టు ఓడడాన్ని తగ్గించే ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ని నేను చూపించిన విధంగా చేసుకోండి. 15 రోజుల్లో జుట్టు ఓడడాన్ని తగ్గిస్తుంది. మరి హెయిర్ ఫాల్ని అరికట్టే ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని 10 వరకు బాదం పప్పు వేసుకోవాలి, 7-8 జీడిపప్పు వేసుకోవాలి, దీంట్లోనే 2 అంజీర్ వేసుకోవాలి, 10 వైట్ కిస్మిస్ వేసుకోవాలి, దీంట్లోనే 2 వాల్నట్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిలో కూడా వాటర్ వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ చియా సీడ్స్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్లో 2 ఖర్జూరం తీసుకొని ఖర్జూరంలో ఉన్న గింజలు తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్జూరం కూడా ఈ డ్రై ఫ్రూట్స్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మీద మూత పెట్టుకొని ఒక 8 గంటలు కానీ ఓవర్ నైట్ కానీ నానబెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ జ్యూస్కి బాగా నానతాయండి. ఇప్పుడు మార్నింగ్ జ్యూస్కి ఈ డ్రై ఫ్రూట్స్ బాగా నాననియండి. మీరు డ్రై ఫ్రూట్ జ్యూస్ని సాయంత్రం తాగాలనుకుంటే మీరు డ్రై ఫ్రూట్స్ని మార్నింగే నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక జ్యూసర్ జార్లో వేసుకోవాలి. నేను డ్రై ఫ్రూట్ జ్యూస్లో మిల్క్ వేసుకోవట్లేదండి, 1/2 కప్పు వరకు వాటర్ వేసుకున్నాను. మీకు వాటర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే మిల్క్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక బనానా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్లో నేను తేనె కూడా వేసుకోవట్లేదండి. ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్లో తీపికి సరిపోయే ఖర్జూరం, ఎండు కిస్మిస్, బనానా వేసుకున్నాను. మీకు ఇంకా తీపి సరిపోకపోతే హనీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా స్మూత్గా జ్యూస్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ మీద కొన్ని చియా సీడ్స్, కొన్ని గుమ్మడి గింజలు వేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుందండి. అంతేనండి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసే డ్రై ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. మరి ఎంతో ఈజీగా టేస్టీగా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసే డ్రై ఫ్రూట్ జ్యూస్ని తయారు చేయడం చూశారు కదా. ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ని 15 రోజుల వరకు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చేసుకొని తీసుకుంటే ఊడిన హెయిర్ అంతా కూడా మళ్ళీ తిరిగి వస్తుందండి. మరి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసే ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.